ఓ తండ్రి పట్ల కొడుకులు ప్రవర్తించిన తీరుకి, వారు చేసిన ద్రోహానికి చివరికి తండ్రి తీసుకున్న సరైన నిర్ణయం ఏమిటి? సకులు, కథ మొదలు పెడదామా? నాన్న, మేము బయలుదేరుతున్నాము. సాయంత్రానికి తిరిగి వస్తాము. నువ్వు ఇల్లు చూసుకో. నీ భోజనం టేబుల్ మీద పెట్టింది. ఆకలిగా అనిపించినప్పుడు తిను. రాత్రికి కూడా ఫుడ్ సరిపోతుంది. మేము రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి మా కోసం ఎదురు చూడకుండా తినేసి నిద్రపో. మేము బయట భోజనం చేసి వస్తాము. వెళ్ళేటప్పుడు బయట తాళం వేసి వెళ్తాం. ఇల్లు జాగ్రత్తగా చూసుకో అంటూ ఇద్దరు కొడుకులు, కోడళ్ళు పిల్లలతో కలిసి షికారుకు వెళ్ళిపోయారు. ఈరోజు వీళ్ళు రిసార్ట్కి వెళ్ళి ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సరదాగా గడిపి వస్తారు. మీరు కూడా రావాలనుకుంటున్నారా లేదా అని ఒక్కసారి కూడా వెంకట్రావు గారిని ఎవ్వరూ అడగలేదు. సోఫాలో నుంచి లేచి కిటికీ దగ్గరకు నడిచి కిటికీలోంచి క్రిందకు చూశాడు. ఇద్దరు కొడుకులు, కోడళ్ళు పిల్లలతో తమ కార్లలో బయలుదేరారు. అతను కాసేపు కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత బాధతో మెల్లగా నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ ఉంచిన ఆహారపు గిన్నెలను తెరిచి చూశాడు. కొద్దిగా అన్నం, కాస్తంత పప్పు ఉన్నాయి. అది చూసి, ఈ రోజంతా నేను ఈ ఆహారంతోనే సరిపెట్టుకోవాలి. ఈ కొంచెం ఫుడ్తో నా కడుపు ఎలా నిండుతుంది? ఇక రాత్రికి పస్తులు ఉండాల్సిందే అని మనసులో అనుకున్నాడు. క్రితంసారి కూడా వీళ్ళందరూ విహారయాత్రకు వెళ్ళినప్పుడు కోడలు వెంకట్రావు గారికి చాలా తక్కువ భోజనం చేసి పెట్టింది. వారంతా రాత్రి ఇంటికి వచ్చిన తరువాత వెంకట్రావు కోడలిని నాకు చాలా ఆకలిగా ఉంది అని మాత్రమే అడిగాడు. ఇక అంతే. కోడళ్ళిద్దరూ ఆయన మీద వెర్రి కేకలు వేశారు. మరి కొడుకులు? వారు ఎలాగూ తమ భార్యల ముందు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు, ఏమీ అనరు. ఈరోజు కూడా మళ్ళీ అదే పరిస్థితి. వెంకట్రావు గారు ఊపిరి పీల్చుకొని తన గది వైపు నడిచాడు. గదిలో భార్య ఫోటో చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు నన్ను ఎప్పుడూ ఆకలితో ఉండనివ్వలేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా నేను కడుపు నిండా భోజనం చేయలేదు. రిటైర్మెంట్ అయ్యాక కుటుంబ సభ్యులతో కలిసి చాలా చోట్లకు తిరగాలని అనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. నాకు అనారోగ్యం కూడా లేదు. కానీ ఇంట్లో అందరూ నన్ను అనారోగ్యం పాలు చేయడంలో బిజీగా ఉన్నారు. జీవితంలో 2 దశలు ఉంటాయని నాకు తెలుసు. కానీ నేనెప్పుడూ ఈ కోణం గురించి ఆలోచించలేదు. ఇంతకుముందు నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. నెలకు 2 సార్లు కుటుంబంతో కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎన్నో నెలలుగా ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి తాళం వేసి వెళతారు. ఈ నాన్నని నువ్వు కూడా వస్తావా అని ఒక్కసారి కూడా అడగలేదు. ఈ ఇంట్లో బందీగా ఉండి ఇప్పుడు నాకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. బయట ఎవరితోనూ మాట్లాడనివ్వరు. వారు స్వయంగా కూర్చొని నాతో మాట్లాడడానికి ఇష్టపడరు. ఈ మధ్య ఏమైందో తెలియదు. నా స్నేహితుల నుండి కూడా ఫోన్లు రావడం లేదు. నేను వారికి ఫోన్ చేస్తే కూడా రింగ్ కాదు. నా కొడుకులు నన్ను నా ఇంటికి వాచ్మెన్గా చేశారు. నా చేతులు కాళ్ళు బాగున్నప్పుడే నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంకా నేను మంచాన పడితే నన్ను తిన్నావా అని అడిగేవారు కూడా ఎవ్వరూ ఉండరేమో. నేను త్వరగా ఏదో ఒక నిర్ణయానికి రావడం చాలా ముఖ్యమని వెంకట్రావు గారు అనుకుంటుండగా ఇంతలో తనకు తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. మొబైల్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుండి అతని స్నేహితుడు శ్రీను మాట్లాడుతూ, ఏంటి వెంకట్, ఎలా ఉన్నావు? శ్రీను, నువ్వా? ఎన్ని రోజులైంది నీతో మాట్లాడి? రే వెంకట్,
ఎన్ని రోజులని వదిలిపోయినందుకు బాధపడతావు? కాలంతో పాటు మనము ముందుకు సాగాలి. అక్కడే ఆగిపోతే ఎలా? ఈసారి మన మిత్రులందరికీ కలిసి రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేశారు. ఈసారి మాత్రం నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. గత 2 సార్లు కూడా నువ్వు రావడానికి నిరాకరించావు. వెంకట్రావు గారికి ఏమీ అర్థం కానట్టు, నేను నిరాకరించానా ఎప్పుడు అని అడిగాడు. లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళాము, అంతకుముందు తమిళనాడు యాత్రకు వెళ్ళాము. నేను నీ ఫోన్ కాల్ చేస్తే కలవలేదు. చివరికి మీ పెద్ద కొడుకు ఫోన్ చేశాను. అప్పుడు అతను మా నాన్న రావడానికి ఒప్పుకోవడం లేదు అని, అమ్మ లేకుండా నాన్నకి ఎక్కడికి వెళ్ళాలని అనిపించడం లేదని చెప్పాడు. ఇప్పుడు నేను నీకు వేరే నెంబర్ నుండి కాల్ చేశాను. మొత్తానికి కలిసింది. శ్రీను మాటలు విని వెంకట్రావు గారు ఆశ్చర్యపోయారు. వారు 2 యాత్రలకు వెళ్ళారన్న విషయం వెంకట్రావుకి అసలు తెలియలేదు. అంటే కొడుకు అతనికి ఈ విషయం గురించి అసలు చెప్పనే లేదు. ఆపై అతని మొబైల్కి ఏమైంది? ఇదంతా ఆలోచిస్తూ ఉండగా, ఏమైంది వెంకట్? కనీసం సమాధానం చెప్పు, ఈసారైనా వస్తావు కదా అని ఫోన్లో శ్రీను గొంతు వినగానే వెంకట్రావు గారు ఆలోచన నుండి తేరుకొని, నేను ఈసారి తప్పకుండా వస్తాను. డబ్బులు ఎంత ఇవ్వాలో చెప్పు, డిపాజిట్ చేస్తాను. ఉండు, నేను నిన్ను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అక్కడ అన్ని వివరాలు షేర్ చేస్తాను. డబ్బుల విషయానికి వస్తే నువ్వు డబ్బు తర్వాత ఇవ్వు. నువ్వు వస్తాను అన్నావు, అది చాలు. ఎలాగూ నీకు కూడా మేము టికెట్ బుక్ చేశాము. రేపే మన ప్రయాణం. నువ్వు ఫోన్ తీయకపోయి ఉంటే ఈరోజే మీ ఇంటికి వచ్చేవాళ్ళం అన్నారు శ్రీను. సరే శ్రీను, అయితే నాకు తర్వాత డీటెయిల్స్ పంపండి అని చెప్పాడు వెంకట్రావు గారు. అలాగే పంపుతా. నువ్వు అన్నీ రెడీ చేసుకో, మనం రేపు ఉదయం బయలుదేరాలి అని ఫోన్ పెట్టేశాడు శ్రీను. శ్రీను ఫోన్ పెట్టేసిన వెంటనే వెంకట్రావు గారు అతని ఫోన్ చెక్ చేశాడు. అందులో అతని స్నేహితులు చాలామంది నెంబర్స్ బ్లాక్ చేసి ఉన్నాయి. అది చూసిన వెంకట్రావు గారు మనసు కలవరపడింది. కన్నీళ్లు తుడుచుకున్న తర్వాత ముందుగా వెంకట్రావు గారు తన స్నేహితులందరినీ అన్బ్లాక్ చేశాడు. ఆ తరువాత లేచి తన గదిలోకి వెళ్ళి అల్మారాలో నుంచి టూర్కి వెళ్ళడానికి బట్టలు తీసి బ్యాగ్లో సర్దుకున్నాడు. మీ స్పోర్ట్స్ షూలను కూడా తెచ్చుకోండి, అలాగే మీతో కొంత నగదు, గవర్నమెంట్ ఐడి కార్డు తీసుకురండి. గ్రూప్ మెసేజ్ వచ్చింది. చెప్పినట్టుగానే వెంకట్రావు గారు తన మందులతో సహా అన్నీ సర్దుకొని మరుసటి రోజు కోసం వేచి చూస్తున్నాడు. రాత్రికి కొడుకులు కోడళ్ళు ఇంటికి వచ్చేసరికి వెంకట్రావు గారు తన గదిలో నిద్రపోతున్నారు. అతని గురించి ఎవ్వరికీ చింతలేదు. అందరూ నేరుగా వారి గదిలోకి వెళ్ళి పడుకున్నారు. మరుసటి రోజు కొడుకులు కోడళ్ళు టీ తాగుతుండగా వెంకట్రావు గారు ట్రిప్పుకు సిద్ధం చేసుకున్న తన బ్యాగ్తో బయటకు వచ్చారు. అతన్ని చూడగానే పెద్ద కొడుకు, నాన్న ఎక్కడికి వెళుతున్నావు? నేను నా స్నేహితులతో కలిసి రామేశ్వరం పర్యటనకు వెళుతున్నాను. నాకు కూడా టికెట్ బుక్ చేశారు. వెంకట్రావు గారి మాటలు విని నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. పెద్ద కోడలు ఇలా మాట్లాడింది. ఇలా ఎలా వెళతారు మామయ్య? పిల్లలకి పరీక్షలు మొదలవుతున్నాయి. మేము కూడా మా అన్నయ్య కొడుకు పెళ్ళికి బెంగళూరు వెళ్ళాలి. నువ్వు లేకపోతే పిల్లల్ని ఇక్కడ ఎవరి మీద నమ్మకంతో వదిలేస్తాము? వెంటనే చిన్న కోడలు అందుకుంటూ, ఇప్పుడు నువ్వు అనవసరంగా అంత ఖర్చు చేసి యాత్రలకు వెళ్ళడం ఎందుకు? నీ దగ్గర అంత డబ్బు ఉంటే మాకు కొంచెం ఇవ్వు. ఈ వయసులో షికారులు చేయడానికి బయలుదేరిపోయాడు. రేపు మంచాన పడిపోతే నీకు ఎవరు సేవ చేస్తారు? కాబట్టి నిశ్శబ్దంగా మీ వస్తువులను తిరిగి గదిలో పెట్టండి. కోడళ్ల మాటలకు వెంకట్రావు గారు బదులిస్తూ, మీరు ఎవ్వరూ నాకు ఆదేశాలు ఇవ్వడానికి, మీ పిల్లలను నా సంరక్షణలో విడిచిపెట్టి మీరు షికార్లకు తిరుగుతూ నన్ను ఈ ఇంటికి కాపలాదారుని చేశారు. నా మొబైల్ నుండి నా స్నేహితులను బ్లాక్ చేయడానికి ఎంత ధైర్యం! కోపంగా మాట్లాడారు వెంకట్రావు గారు. నాన్న, వాళ్ళు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళ నెంబర్స్
బ్లాక్ చేశాము అన్నాడు పెద్ద కొడుకు. సరే, నా సుఖం గురించి నువ్వు అంత శ్రద్ధ తీసుకుంటే నీ పిల్లలను నువ్వే చూసుకో. నా ప్రయాణ ఖర్చుల విషయానికి వస్తే నేను నా సొంతంగా సంపాదించిన డబ్బుతో వెళుతున్నాను కాబట్టి నేను ఎవ్వరికీ చెప్పనవసరం లేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెంకట్రావు గారు. కొడుకు కోడళ్ళు ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తూ ఉండిపోయారు. సకులు ఒక మంచి మాట. పిల్లల చిన్నతనంలో ప్రతి తల్లి తండ్రి పిల్లలను చదివించటం, వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం వారి యొక్క కలలను ఆశలను పట్టించుకోకుండా పిల్లల సుఖమే వారి ధ్యేయంగా మరి ఏ ఆలోచన లేకుండా బ్రతుకుతారు. పిల్లల్ని సెటిల్ చేశాక తిరిగి చూసుకుంటే జీవితం అయిపోతుంది. అయినా కూడా బాధపడరు. వారి యొక్క కష్టం యొక్క ప్రతిఫలం వారి యొక్క పిల్లల సుఖ సంతోషాలతో బ్రతకటం వారికి ఎంతో మనశ్శాంతిని సంతోషాన్ని ఇస్తుంది. ఈ దశలో వాళ్ళు స్వేచ్ఛగా చిన్నపిల్లల్లా వారి మీద ఎలాంటి ఆంక్షలు పెట్టి వారి మనసు బాధపెట్టేటట్లు మాట్లాడకండి. ఎందుకంటే వీరి కోసమా మనము మన జీవితాన్ని త్యాగం చేసింది అని బాధపడతారు. ఒకసారి మనసు విరిగిపోతే అతకదు. ఎందుకంటే ఈ దశలో వాళ్ళు పసిపిల్లలతో సమానం. ప్రతి ఒక్కరూ ఆలోచించి జాగ్రత్తగా మసులుకోండి. సకులు కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.